హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో మనం శాంపిల్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా! ఈ వీడియోలో మనం హెచ్‌టీఎంఎల్‌లో కొన్ని ఎంటిటీస్ అంటే కొన్ని సింబల్స్ ఉంటాయన్నమాట. ఆ సింబల్స్‌ని ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నాకు వెబ్‌సైట్ అని క్రియేట్ చేశాను. సో, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే. సో, ఇది మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసిన శాంపిల్ వెబ్‌సైట్. స్టాటిక్ వెబ్‌సైట్ అన్నమాట. ఇప్పుడు నాకేం కావాలంటే కొన్ని సింబల్స్ డిస్‌ప్లే చేస్తాను. హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసుకొని కోడ్ అనేది కొన్ని సింబల్స్ వాటిని ఎంటిటీస్ అంటారనమాట. ఇప్పుడు నేను దీన్నొచ్చేసి నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేస్తున్నాను. మన కోడ్ వచ్చేసి సో, ఇది మనం క్రియేట్ చేసిన కోడ్. సో, ఇప్పుడు నాకేం కావాలంటే లెస్ థాన్ సింబల్ కావాలి. సో, హెచ్‌టీఎంఎల్‌లో లెస్ థాన్ సింబల్ ఎలా ప్రింట్ చేస్తాము? మనం యాంపర్సండ్ సింబల్ యూజ్ చేసుకొని ఎల్‌టి తర్వాత సెమికోలన్. ఎల్‌టి అంటే లెస్ థాన్ అని మీనింగ్ అనమాట. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్. ఇప్పుడు మన అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో, ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు ఏ సింబల్స్ లేవు. జస్ట్ రీలోడింగ్ మై అప్లికేషన్. ఐ యామ్ గెట్టింగ్ ద లెస్ థాన్ సింబల్. ఓకే. సో, ఐ యామ్ జస్ట్ ఇంక్రీజింగ్ దిస్ వన్. నౌ సీ వి ఆర్ గెట్టింగ్ ద లెస్ థాన్ సింబల్. ఇప్పుడు నాకు అదే విధంగా గ్రేటర్ థాన్ సింబల్ కావాలి. సో, గ్రేటర్ థాన్ సింబల్ కావాలంటే నేను ఇక్కడ ఎంటర్ కొట్టేసి యాంపర్సండ్ సింబల్ యూజ్ చేసి గ్రేటర్ థాన్ కాబట్టి జీటీ అని పెట్టేసి తర్వాత సెమీకోలన్ యూజ్ చేయాలన్నమాట. సెమీకోలన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్‌ని సేవ్ చేయండి. ఫైల్ సేవ్. నౌ జస్ట్ మినిమైజ్ దిస్ వన్. రీలోడ్ అప్లికేషన్. నౌ సీ నాకొచ్చేసి గ్రేటర్ థాన్ సింబల్ కూడా వచ్చేసింది. అదే విధంగా యాంపర్సండ్ సింబల్ ఎలా క్రియేట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ యాంపర్సండ్ యూజ్ చేశా కదా! సేమ్ ఈ సింబలే నాకు అప్లికేషన్‌లో ప్రింట్ అవ్వాలన్నమాట. సో, ఆ యాంపర్సండ్ సింబల్ ఎట్లా యూజ్ చేస్తామంటే సేమ్ యాంపర్సండ్ ఏఎంపీ అండ్ సెమీకోలన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని సేవ్ చేయండి. సేవ్. నౌ మినిమైజ్ దిస్ వన్. అప్లికేషన్‌ని రీలోడ్ చేయండి. నాకొచ్చేసి యాంపర్సండ్ సింబల్ డిస్‌ప్లే అయింది. అదే విధంగా నాకు డబుల్ కోట్ ప్రింట్ అవ్వాలన్నమాట నా అప్లికేషన్‌లో. సో, డబుల్ కోట్ ప్రింట్ అవ్వాలంటే మళ్ళీ యాంపర్సండ్ ఓకే. కోట్ అని రాయాలన్నమాట. క్యూయూఓటీఈ కోట్ సెమీకోలన్ అండ్ దెన్ ఎంటర్. సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు నాకు అప్లికేషన్‌లో వచ్చేసి ఇక్కడ నాకు డబుల్ కొటేషన్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నాకొచ్చేసి డబుల్ కొటేషన్‌లో ఇలా కోట్ అనే వాల్యూ ప్రింట్ అయిపోయిందన్నమాట. అదే విధంగా నాకు సెంట్ అనే ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకే. అంటే ఒక సింబల్ అన్నమాట. యాంపర్సండ్ యూజ్ చేసుకొని సిఈఎన్‌టి సెంట్ సెమీకోలన్ తర్వాత అప్లికేషన్ సేవ్ చేయండి. సేవ్. నౌ రీలోడ్ అవర్ అప్లికేషన్. నాకొచ్చేసి ఇది సెంట్ అనే సింబల్ అన్నమాట. ఈ అప్లికేషన్ నాకు ఈ సింబల్ ప్రింట్ అవ్వాలంటే జస్ట్ యాంపర్సండ్ రాసి సెంట్ అని రాస్తే నాకు ఆ సింబల్ వచ్చేస్తుందన్నమాట. అదే విధంగా నాకు పౌండ్ సింబల్ డిస్‌ప్లే అవ్వాలి. సో, యాంపర్సండ్ పౌండ్ పౌండ్ అని రాసి తర్వాత సెమీకోలన్ ఇవ్వాలి. నెక్స్ట్ సేవ్ చేయండి. ఆ తర్వాత మన అప్లికేషన్‌ని రీలోడ్ చేయండి. సో, ఈ పౌండ్ సింబల్ గూడా మనకు కొన్ని ఇప్పుడు సాలరీస్ అట్లా డిస్‌ప్లే చేస్తాం గదా! అక్కడ డాలర్ గాని, పౌండ్ సింబల్ గాని లేతే ఇండియన్ రూపీస్‌లో సింబల్స్ అనేది చూపిస్తాం గదా! సో, ఇలా పౌండ్ సింబల్ డిస్‌ప్లే చేయడానికి మనకు యాంపర్సండ్ రాసి పౌండ్ అని రాస్తే పౌండ్ సింబల్ డిస్‌ప్లే అవుతుందన్నమాట. అదే విధంగా నాకు యూరో సింబల్ గావాలి. సో, కొన్ని అప్లికేషన్స్‌లో యూరో కూడా యూజ్ చేస్తారనమాట. యాంపర్సండ్ ఈఆర్ఓ ఈయుఆర్ఓ యూరో అన్నమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సేవ్. మినిమైజ్ దిస్ వన్. అప్లికేషన్‌ని రీలోడ్ చేయండి. చూడండి నాకు ఆటోమేటిక్‌గా యాంపర్సండ్ యూజ్ చేసి యూరో అని రాస్తే నాకు యూరో సింబల్ డిస్‌ప్లే అయింది. సో, మనకిప్పుడు కాపీ రైట్స్ సింబల్ యూజ్ చేద్దాం. అంటే మనకు కొన్ని వెబ్‌సైట్‌లలో గాని లేతే మూవీస్ వెబ్‌సైట్‌లలో ఉంటాయి గదా! ఎట్ ది రేట్ సింబల్ అనేది యూజ్ చేస్తారనమాట. అంటే కాపీ రైట్స్ తీసుకున్నామని మీనింగు. సో, ఇప్పుడు ఆ సింబల్ డిస్‌ప్లే చేయాలంటే ఎలా? సో, ఇక్కడొచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ కాపీ సీఓపీవై కాపీ అండ్ లాస్ట్‌లో వచ్చేసి మనకు సెమీకోలన్ ఉండాలన్నమాట. సేవ్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ మళ్ళీ రీలోడ్ చేయండి. నాకొచ్చేసి కాపీ రైట్ సింబల్ గూడా ప్రింట్ అయిపోయింది. సో, కొన్ని వెబ్‌సైట్‌లలో మనకు ఇప్పుడు ఏదైనా సినిమాకి మన రైట్స్ తీసుకుంటాం గదా! సో, అలాంటప్పుడు మనకొచ్చేసి ఈ సింబల్ వస్తది. అంటే నేను దీన్ని కాపీ రైట్స్ తీసుకున్నానని మీనింగ్ అనమాట. ఇక్కడొచ్చేసి కాపీస్ ఆర్ కాపీ రైట్స్ ఆర్ టేకెన్ అని ఏదో ఒక మనకు కావాల్సిన టెక్స్ట్ రాసేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనం ట్రేడ్ మార్క్. సో, కొన్ని చోట్లలో మనకు వెబ్‌సైట్‌లలో ట్రేడ్ మార్క్ యూజ్ చేస్తాం. ట్రేడ్ మార్క్ అంటే ఏం లేదు. సేమ్ ఈ సి గనక మనకు ఈ సర్కిల్‌లో వచ్చినట్టే మనకు ఆర్ అనేది సర్కిల్‌లో డిస్‌ప్లే అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు దానికోసం మళ్ళీ ఏమి యూజ్ చేస్తాం.
యాంపర్సండ్ రాసి ఆర్ఈజీ రాసేసి ఆ తర్వాత సెమీకోలన్ ఇచ్చేసి సేవ్ చేయండి. మినిమైజ్ అప్లికేషన్ రీలోడ్ చేయండి. సో, ఇది చూసారా, దీన్ని ట్రేడ్ మార్క్ అంటారు. సో, ఇవి కూడా మనకు కొన్ని అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇవన్నీ మనకు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే సింబల్స్ అప్లికేషన్స్‌లో గానీ, మన వెబ్ అప్లికేషన్స్‌లో గానీ, మూవీ రూల్స్‌లలో గానీ, ఓకే. సో, డిపెండ్స్ ఆన్ మన డెవలప్ చేసే అప్లికేషన్ బట్టి ఒక్కొక్క అప్లికేషన్‌లో, ఒక్కొక్క వెబ్‌సైట్‌లో ఈ సింబల్స్‌ని మనం యూజ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఇవేంటంటే మనం 1, 2, 3 టైమ్స్ జస్ట్ ప్రాక్టీస్ చేసామంటే దీనికి లాజిక్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ ఈ కోడ్స్ అంటే ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ప్రతిదానికి కామన్‌గా ఉన్నదేంటంటే యాంపర్సండ్ సింబల్ కామన్‌గా ఉంది. దీని తర్వాత లెస్ థాన్ కాబట్టి ఎల్‌టీ అన్నాను. గ్రేటర్ థాన్ కాబట్టి జీటీ అన్నాను. ఆ తర్వాత యాంపర్సండ్ సింబల్ కావాలి కాబట్టి ఏఎంపీ. తర్వాత కొటేషన్ కావాలి కాబట్టి కోట్. సెంట్ కావాలి కాబట్టి సెంట్. అదే విధంగా ఎన్ సింబల్ అని కూడా ఉంటుందనమాట. అంటే వై వచ్చేసి రివర్స్ ఆర్డర్‌లో ఉంటదనమాట. ఎన్ అంటే జస్ట్ ఎంటర్ చేసి యాంపర్సండ్. సో, దానికేం రాస్తారంటే వైఈఎన్ అని ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్ రీలోడ్ చేద్దాం. ఇప్పుడు చూసారా, నాకు దీన్నే ఎన్ సింబల్ అంటారనమాట. ఓకే. సో, ఇవి రేర్‌గా వాడతాం. ఇప్పుడు మనకు చైనీస్ వాటిల్లోనే చూసారా, అలాంటి మూవీస్‌లలో ఇలాంటి సింబల్స్ వాడతామనమాట. అలాంటి వెబ్ అప్లికేషన్స్‌లో. సో, మన ఇండియన్స్‌లో వచ్చేసి ఈ కాపీ రైట్స్ గానీ, లేకపోతే ట్రేడ్ మార్క్ గానీ, యూరోస్ గానీ, ఓకే. ఈ డాలర్స్ గానీ, ఇట్లాంటి వాటిని కొన్ని మనకు సాలరీస్ ఇట్లా ఎంప్లాయీ సాలరీస్ డిస్‌ప్లే చేసేటప్పుడు కొన్ని సింబల్స్ ఫ్రీక్వెంట్‌గా వాడతామనమాట. సో, ఇవి కూడా మనకు కొన్ని ఫ్రీక్వెంట్‌గా వాడే సింబల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని సింబల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.